ఆక్వా రైతులకు నిద్ర లేకుండా చేస్తున్న వ్యాధి వైట్ గట్. దీన్నే తెల్లరెట్ట వ్యాధి అని కూడా అంటారు. అసలు ఈ వ్యాధి లక్షణాలేంటి, దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా లక్షణాలు గమనిస్తే రొయ్య విసర్జించే మలం తెల్లటి దారపు పోగుల్లా నీటిపై తేలుతుంటుంది. రొయ్య జీర్ణ కోసం పూర్తిగా తెల్లగా మారిపోతుంది. రొయ్యలు మేత తీసుకోవటం తగ్గించేస్తాయి. గ్రోత్ ఆగిపోతుంది. రొయ్యను పట్టుకుంటే షెల్ మెత్తగా మారి జీవచ్ఛవంలా కనిపిస్తుంది. మరి పరిష్కారం ఏంటి? వ్యాధి రాగానే మేతను వెంటనే 30% నుండి 40% తగ్గించాలి. సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 2 కేజీల పసుపు, 2 కేజీల వెల్లుల్లి మెత్తగా ఆడించి మేతలో కలిపి వాడాలి. మరో రోజు ఎకరాకు 5 కేజీల బెల్లం నానబెట్టి నీటిలో చల్లాలి. మంచి క్వాలిటీ గట్ ప్రోబయోటిక్స్ వాడటం ద్వారా వీటిని నివారించవచ్చు. గుర్తుంచుకోండి, వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే నష్టాన్ని తగ్గించవచ్చు. మీ చెరువుల్లో కూడా ఈ సమస్య ఉంటే మీరు పాటిస్తున్న చిట్కాలేంటో కామెంట్ చేయండి.